ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. వచ్చే నెలలో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులు, అధికారుల వసతికి సంబంధించిన సమావేశాల్లో చర్చకు రానున్నాయి. విశాఖలో అధికారిక నివాసాలు, కట్టడాలకు సంబంధించి త్రిమెన్ కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. వచ్చే నెలలో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులు, అధికారులు వసతికి సంబంధించి సమావేశాల్లో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇక విశాఖలో అధికారిక నివాసాలు, కట్టడాలకు సంబంధించి త్రిమెన్ కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం గాలిబ్ ఫోన్ లైన్లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. మొత్తం 40 అంశాలను కేబినెట్ ఎజెండాలో రాగబోతున్నాయి. ప్రధానంగా ఉద్యోగాల భర్తీ, దాంతో పాటు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ లోని తొలుతిగా చర్చ జరుగుతుంది. ఈ రెండు, ఇటు ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. ఆ తర్వాత వచ్చే నెలలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు సంబంధించి అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత వైజాగ్ లోని సీఎం క్యాంప్ కార్యాలయానికి సంబంధించి, దాంతో పాటు మంత్రులు, అధికారుల వసతికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ అధికారిక నివాసాలు, అట్లాగే కట్టడాలకు సంబంధించి త్రిమెన్ కమిటీలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వేసింది. ఈ కమిటీ అక్కడ పూర్తి స్థాయిలోని పర్యటించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులు, అక్కడ వసతులకు సంబంధించి కూడా ప్రభుత్వానికి ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వబోతుంది. దీనిపై కూడా కేబినెట్ లోని చర్చించబోతున్నారు. ఇంకా మరో అంశం చూసినట్టయితే ఎస్సీబీ సమావేశంలో తీసుకున్నారు. ఇది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డులోని తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా ఇందులో భూ కేటాయింపులు, రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులు, వర్షాభావం ప్రభావంపై కూడా నిర్ణయం తీసుకోబోతారు. ఎందుకంటే రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువగా కనబడుతున్నాయి. గత నెల 2 నెలల నుంచి కూడా ఎక్కడ వర్షం పడిన పరిస్థితి కనబడిన నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని కరువు పరిస్థితులు ఎక్కువగా తాండవిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఎజెండా అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇవి ఉంటే, కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి విడిగా మంత్రులతో సమావేశం నిర్వహించున్నారు. చంద్రబాబు అరెస్టు, దాంతో పాటు చంద్రబాబు బెయిల్, తాజా రాజకీయ పరిణామాలు, దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికారిక యాత్రకు సంబంధించి యాత్ర జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి మంత్రులతోనే చర్చించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రులు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే ఎన్నికల సీజన్ స్టార్ట్ అయింది. పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండే దశ కూడా ఇప్పటికే వైసీపీ పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసిన నేపథ్యంలోని ప్రజల నుంచి ఏదైతే సాధికారిక బస్సు యాత్రకు సంబంధించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్, స్పందన ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ముఖ్యమంత్రి మంత్రులకు అడిగి తెలుసుకోవడంతో పాటు ఇటు ప్రభుత్వం అట్లాగే పార్టీ పరంగా ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన పాలనతో పాటు సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకెళ్లాలి దానిపై కూడా ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్ చూస్తుంటే ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన మొత్తం 40 అంశాలతో కూడిన కేబినెట్ ఎజెండా సంబంధించి చర్చ జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. వచ్చే నెలలో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులు, అధికారుల వసతికి సంబంధించి కూడా సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. విశాఖలో అధికారిక నివాసాలు, కట్టడాలకు సంబంధించి 3 మెన్ కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించనుంది.